వినుకొండ సీనియర్ నేత జీవీ ఆంజనేయులకు దక్కనున్న కేబినెట్ హోదా. చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులు. పల్నాడు పటిష్టతకు మరింత బలం. మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. పల్నాడు జిల్లా ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు, తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన జీవీ ఆంజనేయులు ఈ రోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరింత బాధ్యతను అందుకోబోతున్నారు. ఆయనకు చీఫ్ విప్ హోదా ఇవ్వాలని పార్టీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. జీవీ ఆంజనేయులు పల్నాడులో తెలుగుదేశం పార్టీకి అపారమైన సేవలు అందించారు. అధికార దౌర్జన్యాలను ఎదుర్కొని కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి ఆర్థిక భారాన్ని భరించి పార్టీకి అత్యంత కీలక సమయంలో విశ్వాసం నింపారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశానికి అండగా నిలిచిన నాయకుల్లో ఆయనకు ప్రధాన పాత్ర ఉంది. కుల సమీకరణ కారణాల వల్ల మంత్రివర్గంలో స్థానం దక్కకపోయినప్పటికీ పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి ఈ హోదా ఇవ్వాలని నిర్ణయించింది. జీవీ ఆంజనేయులకు చీఫ్ విప్ హోదా లభించబోతుందన్న వార్తతో వినుకొండలో తెలుగుదేశం వర్గాల్లో సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. నిజాయితీకి, నమ్మకానికి ప్రతిరూపమైన ఆంజనేయులకు చీఫ్ విప్ పదవిని పట్టం కట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.